ఏంటత్తా తిట్టుకుంటూ తన్నుకుంటూ ధరణిని బావ తీసుకొస్తాడు అన్నావు. ఇద్దరు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు లేఖ. పంచాయతీ పెట్టుకున్నారంటావా? అంతే కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు రావాలి కదా. అసలు ఆ ధరణి నువ్వనుకున్నట్లుగా అక్కడికే వెళ్ళిందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళుంటుందా? ఎక్కడికో ఎందుకు వెళ్తుంది? వెళ్ళినా ఆవిడ చేసే విషయాలు బయటికెలా వస్తాయి? ఆదిత్యకి ఎలా తెలుస్తాయి? నా అంచనా ఎప్పుడు తప్పదు. ఏంటి తప్పదు? ప్రియ విషయంలో అసలు అంచనాలే లేవు. స్వామి దగ్గర జాతకం చూపిస్తా, దాని అంతు తేలుస్తాను అన్నావు. అక్కడ చుక్కెదురైంది. ఏమంచనాలో అన్ని తలకిందులు అయ్యాయి. ఈసారి చూడు, నా అంచనా నిజమై తీరుతుంది. చూద్దాం. ఏదో చిన్న ఆశ తప్పిందనుకో, అంతే సంగతులు. చిత్తగించవలను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆదిత్య గారు ఇంటికి వెళ్ళాక గట్టిగా నిలదీస్తే ఏం చెప్పాలి? అంతా విన్నానంటున్నారు. అసలు ఏం విన్నారు? స్వామితో మాట్లాడిందంతా వినేశారా? వినుంటే ఎందుకు దాచావంటూ వైద్యం లేని జబ్బు ఉంటుందా అని అడగరా? అంతా అయోమయంగా ఉంది. ఆదిత్య గారు ప్రమాణం చేసి నాతో నిజం చెప్పిస్తే అది తెలిసి ఆదిత్య గారు తట్టుకోగలరా? ఎలా ఇప్పుడు? నా ప్రాణం కోసం బిడ్డ ప్రాణాలు బలి కోరుతావా అంటే ఈ ఒక్క ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి? వారికి ఎలా ధైర్యం చెప్పాలి? ఎలా ఓదార్చాలి? ఎవరికైనా వాళ్ళ మరణం గురించి తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రతి క్షణం నరకం కదా. భగవంతుడా, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి గట్టెక్కించాలి. ధరణి, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆదిత్య పాప నీ వెనకాలే వచ్చాడు. ఆదిత్య, తను ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికెళ్ళావు? బావకు చెప్పకుండా వెళ్ళడం ఏంటి? అసలేమైంది బావా? చూడేలా అడుగుతున్నారు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? మాకైనా చెప్పి వెళ్ళొచ్చు కదా. అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? ఎవరు ఏమీ అడగాల్సిన పని లేదు. తను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకంతా తెలుసు. అది కాదు ఆదిత్య. పిన్ని, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ప్లీజ్ వదిలేయండి. రా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.